ఫస్ట్ వీటినైతే నేను ఐరన్ చేసుకున్నాను చూడండి. 2 సేమ్ కాబట్టి నేను డైరెక్ట్‌గా ఫస్ట్ ఇది కట్ చేసిన తర్వాత దీని మీద మార్క్ చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్‌గా దీని మీద పెట్టి కట్ చేస్తాననమాట. అండ్ దీన్నైతే ఫస్ట్ నేను మార్కింగ్ చేస్తాను. కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇట్లా చిటికే వేసినంత ఈజీగా కటింగ్ అయిపోతే చాలా బాగుంటుంది కదా. నేనైతే మొత్తం కట్ చేసుకున్నా. చూడండి చిన్న చిన్న పీసులు మిగిలిపోయినాయి. వేస్టేజ్ కాకుండా నేనైతే కట్ చేసిన అనమాట. ఇవి ఒకవేళ మీరు పైపింగ్ వేసుకోకుండా నెక్ పీస్లు వేసుకోవాలంటే ఇవి జాయిన్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. అండ్ నేనైతే ఈ క్రాస్ పీసులు కూడా జాయింట్లు పడ్డాయి, ఒక 2 అయితే అట్లా కట్ చేశాను అనమాట. అంటే 1 మీటర్ తెచ్చారు కాబట్టి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ జాయింట్లు రాకుండా కట్ చేసి మిగతా మొత్తం జాయింట్లు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఉక్స్ పట్టి హ్యాండ్కి అయితే ఒక సైడ్ వచ్చే విధంగా కట్ చేసుకున్నాను. నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను. 4 సైడ్స్ ఇట్లా జాయిన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇట్లా 2 వైపులు అయితే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇది 3 అవర్స్లో 2 బ్లౌజులు అయితే కంప్లీట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం డిజైన్ పెట్టి కుట్టానని చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.